రైట్. సో ఇప్పుడు మనకు థర్డ్ యూనిట్ అని చెప్పాము. యూనిట్ పేరు ఏం పేరు? బ్యాంక్ అకౌంట్స్. రైట్. దీన్నే అకౌంటింగ్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీస్, అకౌంటింగ్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీస్. రైట్. సో కాబట్టి మనం ఇక్కడ మొదటగా banking companies are governed by the Indian Banking Regulation Act 1949. సో భారతదేశంలో నెలకొల్పబడినటువంటి ప్రతి బ్యాంకు కూడా భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 నియమ నిబంధనలకు లోబడి పనిచేయడం జరుగుతుంది. సో భారతదేశంలో నియమించబడినటువంటి ప్రతి బ్యాంకింగ్ కంపెనీ కూడా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాయి. అయితే మనకి ఇక్కడ అసలు బ్యాంక్ అంటే ఏంటి? ఈ చట్టంలోని సెక్షన్ 5 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 5లో బ్యాంక్ అంటే ఏం చెప్తుందంటే, యాక్సెప్టింగ్ for the purpose of lending or investing of deposits of money from the public. సో కాబట్టి ఇక్కడ బ్యాంక్ అంటే ఏం చెప్తుంది అంటే, అప్పు ఇచ్చే ఉద్దేశంతో కానీ లేదా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో కానీ, accepting the deposits in form of money. ఓకే. సో కాబట్టి అది ఏ ఉద్దేశంతో తీసుకుంటుంది? వేరొకరికి అప్పు ఇచ్చే ఉద్దేశంతో కానీ లేదా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో కానీ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించి, ప్రజల దగ్గర నుంచి డిపాజిట్, దాన్ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీని డిపాజిట్ల రూపంలో స్వీకరిస్తుంది. దాన్ని వాళ్ళు అడిగిన వెంటనే కానీ, అంటే కోరిన వెంటనే కానీ, చెక్కు ద్వారా కానీ, మరి ఏ రకంగా కానీ దాన్ని వాళ్ళ ఉపసంహరించుకోవడానికి, ఆ డిపాజిట్లను ఉపసంహరించుకోవడానికి వాళ్ళు ఆ ఉపసంహరించుకునే విధంగా, డిపాజిట్లను ఉపసంహరించుకునే విధంగా వాళ్ళు చేసేటువంటి బ్యాంకింగ్ వ్యాపారాన్ని బ్యాంకింగ్ వ్యాపారము అనొచ్చు. సో మళ్ళొకసారి చూడండి, బ్యాంకింగ్ చట్టం 1949 సెక్షన్ 5 బ్యాంక్ అంటే క్లియర్గా ఏం చెప్తుంది అంటే, అప్పు ఇచ్చే ఉద్దేశంతో కానీ లేదా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో కానీ డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని స్వీకరించి దాన్ని ఉపసంహరించుకోవడానికి, అంటే వాడు కోరగానే లేదా చెక్కు ద్వారా మరి ఏ రకంగానైనా సరే వాళ్ళు ఆ డిపాజిట్లను ఉపసంహరించుకోవడానికి ఇలా చేసేటువంటి వ్యాపారాన్ని, అంటే వాళ్ళ యొక్క ఆ డిపాజిట్ల రూపంలో ఆ ద్రవ్యం ఉంటుంది, ఆ ద్రవ్యాన్ని మళ్ళీ వాళ్ళు ఉపసంహరించుకోవడానికి వాళ్ళు చేసేటువంటి
ఆ వాగ్దానాన్నే మనం ఇక్కడ బ్యాంకింగ్ వ్యాపారము అంటాం. సో కాబట్టి బ్యాంకులు అనేటివి ఇక్కడ మనకు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించి అది అవసరమైనటువంటి వాళ్ళకి అప్పు ఇవ్వడం లేదా వేరే సంస్థల్లో పెట్టుబడి పెట్టడం ఇలాంటి ఉద్దేశంతో, అంటే ఇక్కడ మనకు బ్యాంక్ అనేది ఒక ఇంటర్మీడియట్, అంటే మీడియేట్ చేస్తుంది. డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకి అవసరమైనటువంటి డబ్బులు ఎవరు అవసరం ఉందో తెలియదు, కాబట్టి వీళ్ళిద్దరి మీద బ్యాంక్ అనేది మనకు ఒక మధ్యవర్తిగా, దాన్నే ఇంటర్మీడియట్ అంటున్నాం. ఈ ఇద్దరికి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ద్రవ్యాన్ని స్వీకరించి డిపాజిట్ల రూపంలో స్వీకరించి అవసరమైనటువంటి వాళ్ళకి అప్పు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డిపాజిట్లు మళ్ళీ వాడు కోరిన వెంటనే కానీ చెక్కు ద్వారా కానీ ఏ రకంగా ఉపసంహరించుకోవచ్చు అని చేసేటువంటి ఆ బ్యాంకింగ్ వ్యాపారాన్ని బ్యాంకింగ్ వ్యాపారము అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇది కాబట్టి బ్యాంకులు చేసేటువంటి వ్యాపారాలు మామూలుగా వర్తక వ్యాపార సంస్థలాగా వస్తువులు కొనడం అమ్మడం చేయకూడదు. బ్యాంకులు అనేటివి మామూలుగా వస్తువుల్ని కొనడము అమ్మడము ఇలా చేస్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు స్వీకరిస్తే అది బ్యాంకింగ్ వ్యాపారము అనిపించుకోదు. బ్యాంకింగ్ వ్యాపారము అంటే ఇక్కడ ఓన్లీ ద్రవ్యాన్ని డిపాజిట్ల రూపంలో స్వీకరించి దాన్ని అవసరమైనటువంటి వాళ్ళకి రుణాలు ఇవ్వడం లేదా సంస్థల్లో పెట్టుబడి పెట్టడం, దాన్ని ఉపసంహరించుకోవడానికి మరి వాళ్ళు కోరగానే, అంటే చెక్కు ద్వారా కానీ లేకపోతే మరి ఏ రకంగా కానీ వాళ్ళు ఉపసంహరించుకోవచ్చు అని చేసేటువంటి బ్యాంకింగ్ వ్యాపారాన్ని మనం ఇక్కడ బ్యాంకింగ్ వ్యాపారము అనొచ్చు. అంతేగాని వర్తక సంస్థల్లాగా కొనుగోలు వస్తువుల్ని ఉత్పత్తి చేయడము అమ్మడము ఇలాంటి సంస్థలు కూడా ప్రజల దగ్గర నుంచి ద్రవ్యాన్ని స్వీకరిస్తాయి వాటాలు రూపంలో, కానీ అది అలాంటి వ్యాపారము బ్యాంకింగ్ వ్యాపారము అనిపించకూడదు. బ్యాంకింగ్ వ్యాపారము అంటే ఇక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో, ఎవరైతే డబ్బులను పొదుపు చేసుకునడానికి ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళంటి వాళ్ళ దగ్గర నుంచి ద్రవ్యాన్ని డిపాజిట్ల రూపంలో స్వీకరించి దాన్ని ఏ ఉద్దేశంతో తీసుకుంటుంది? అప్పు ఇచ్చేటువంటి ఉద్దేశము లేదా పెట్టుబడి పెట్టేటువంటి ఉద్దేశంతో స్వీకరించి దాన్ని వాళ్ళు కోరగానే ఉపసంహరించుకోవచ్చు, మరి ఏ రకంగా ఉపసంహరించుకోవచ్చు. ఇలా చేసేటువంటి వ్యాపారాన్ని మనం బ్యాంకింగ్ వ్యాపారము అంటాం. ఓకేనా? రైట్. అలాగే మనకు బ్యాంకులు చేసేటువంటి కొన్ని వ్యాపారాల యొక్క ఎలాంటి వ్యాపారాలు బ్యాంకులు, మనం వస్తువుల్ని కొనకూడదు అమ్మకూడదు బ్యాంకులు అని చెప్తున్నాం. కాబట్టి ఏ బ్యాంకు కూడా తన అవసరాలకు మించి ఎలాంటి స్థిరాస్తుల్ని కొనడం అమ్మడం జరగదు. అంటే అవసరానికి వాళ్ళకి ఫర్నిచర్స్ కంప్యూటర్స్ ఇలాంటి బ్యాంకులో అవసరమయ్యేటువంటి ఆస్తులు తప్ప రిమైనింగ్ ఎలాంటి స్థిరాస్తులు కానీ ఏంటి ఇలా ఇతర రకాలైనటువంటి ఆస్తులు ఏవి కొనడం అమ్మడం బ్యాంకింగ్ వ్యాపారం కిందకి రాదు. అయితే బ్యాంకులు ఎలాంటి వ్యాపారాన్ని చేస్తాయి మనం చెప్పాం. బ్యాంకులు ఈ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని స్వీకరిస్తుందని, కాబట్టి ఆ ద్రవ్యాన్ని బ్యాంకులు అవసరమైనటువంటి వ్యక్తులకి లోన్స్ ఇస్తుంది, అవసరమైనటువంటి వ్యక్తులకి ఏమిస్తుంది? రుణాలు జారీ చేస్తుంది, రుణాలు మంజూరు చేస్తుంది. ఓకేనా? అలాగే ఇంకా విదేశీ కరెన్సీలు కొనడం అమ్మడం, బంగారం కొనడం అమ్మడం, ఏదైనా కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం, వాటాలు కొనుగోలు చేయడం, మళ్ళీ వాటిని అమ్మడం, ఇలాంటి విదేశీ కరెన్సీ బంగారం తక్కువగా ఉన్నప్పుడు కొని లాభసాటిగా ఉన్నప్పుడు అమ్మడం, ఇలాంటి వ్యాపారాలు మెయిన్ ఏంటి అంటే ప్రజలకు సర్వీస్ చేయడం, ప్రజలకి రుణాలు అందించడం, రుణాలు మంజూరు చేయడం. సో అలాగే ఇతర బ్యాంకులు ఇంకా ఎవరైనా
దేశానికి సంబంధించి వేరే దేశాలకు సంబంధించినటువంటి విదేశీ కరెన్సీ అంటాం, దాన్ని కొనుగోలు చేయడం, మనకు లాభసాటిగా ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకోవడం. అలాగే మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ పత్రాలు, వాటిని అంటే పరపతి పత్రాలు అంటాం, ఆ పరపతి పత్రాలు సృష్టించడం. అర్థమవుతుందా? ఇలాంటివంటి అంటే విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడం, అమ్మడం. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాంకులు కలిగి ఉంటాయి, పరపతి పత్రాలు. అలాగే అన్యాకాంత పత్రాలు. నెక్స్ట్ ఇంకా బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం, అమ్మడం చేయొచ్చు. సో ఇలాంటివన్నీ బ్యాంకింగ్ వ్యాపారం అనిపించుకుంటాయి. అంతేకాని వర్తక సంస్థలాగా మనకు వస్తువులను కొనుగోలు చేసి అమ్మితే అది బ్యాంకింగ్ వ్యాపారము అనిపించుకోదు. అలాగే మనకు బ్యాంకులన్నీ కూడా మనకు భారతదేశంలో నెలకొల్పబడినటువంటి బ్యాంకులన్నీ కూడా మనకు భారతీయ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఒకవేళ ఆ నిబంధనలో స్థిరత్వం లేనప్పుడు, ఆ నిబంధనలో ఏదైనా మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు అవి మామూలు వ్యాపార సంస్థలకు, కంపెనీలకు వర్తించేటువంటి కంపెనీ చట్టం 1956లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా కూడా కొన్ని బ్యాంకులు పనిచేయొచ్చు. ఎప్పుడంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలో స్థిరత్వం లేనప్పుడు అవి మనకు ఇక్కడ అవి భారత కంపెనీల చట్టం 1956లో నియమ నిబంధనలకు లోబడి కూడా పనిచేస్తాయి. రైట్. అయితే మనకు ఈ బ్యాంకుల గురించి ఇంకా కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏంటి బ్యాంకులు అంటే ఎలాంటి మూలధనాన్ని కలిగి ఉంటాయి బ్యాంకులు? ఈ బ్యాంకులు ఓన్లీ సాధారణ వాటాలను మాత్రమే కలిగి ఉంటాయి. సాధారణ వాటాలు అంటే ఈక్విటీ వాటాలను మాత్రమే కలిగి ఉంటాయి. బ్యాంకులు ఆధిక్యపు వాటాలను జారీ చేయవు. బ్యాంకులు ఆధిక్యపు వాటాలు జారీ చేయవు. ఓన్లీ ఈక్విటీ వాటాలను మాత్రమే కలిగి ఉంటాయి బ్యాంకులు. ఆధిక్యపు వాటాలు బ్యాంకులు జారీ చేయకూడదు. అలాగే బ్యాంకులు జారీ చేసేటువంటి ఈ మూలధనం, మొత్తం మూలధనం, దాన్నే ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటున్నాం. అధీకృత మూలధనం, ఆథరైజ్డ్ క్యాపిటల్, రిజిస్టర్డ్ క్యాపిటల్ అంటాం. ఈ రిజిస్టర్డ్ క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ లో సగానికి పైగా దాంట్లో చందా మూలధనం ఉండాలి. అధీకృత మూలధనంలో సగానికి పైగా ఏ మూలధనం ఉండాలి? చందా మూలధనం ఉండాలి. సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఉండాలి. అంటే ఎంతైతే వాళ్ళు అధీకృత మూలధనము బ్యాంక్ కి ఒక 10 లక్షలు అనుకుందాం, లేకపోతే 10 కోట్లు అనుకుందాం. 10 కోట్లలో 5 కోట్లు పైగా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి స్వీకరించినటువంటి మూలధనము అంటే సబ్స్క్రిప్షన్ క్యాపిటల్, అంటే చందా అయినటువంటి మూలధనం, అందరూ పార్టిసిపేట్ చెల్లించినటువంటి మూలధనం సగానికి పైగా ఉండాలి. అలాగే ఆ చందా మూలధనంలో మళ్ళీ సగానికి పైగా చెల్లించిన మూలధనం ఉండాలి. సో ఈ పాయింట్ మీకు అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనము గరిష్ట మూలధనాన్ని ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం. ఆథరైజ్డ్ క్యాపిటల్, దాన్ని రిజిస్టర్డ్ క్యాపిటల్ అంటాం. అంటే గరిష్టంగా కంపెనీ, ఆ బ్యాంకింగ్ కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలకి ఎంతైతే మూలధనం అవసరం అవుతుందని వాళ్ళు మూలధన క్లాసులో తెలియజేస్తుంటారో దాన్ని మనం ఆథరైజ్డ్ క్యాపిటల్, రిజిస్టర్డ్ క్యాపిటల్ అంటున్నాం. అంటే కంపెనీ మూలధన క్లాసులో తన యొక్క వ్యాపార వ్యవహారాలు, అంటే బ్యాంకింగ్ వ్యాపార వ్యవహారాలు కొనసాగించడానికి అవసరమైనటువంటి మూలధనాన్ని ఆ మూలధన క్లాసులో వాళ్ళు తెలియజేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు దాన్ని రిజిస్టర్డ్ క్యాపిటల్ అంటున్నాం. కాబట్టి ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే అంతకు మించి కంపెనీ వాటాలు జారీ చేయడానికి వీలు లేదు. కాబట్టి అలాంటి మూలధనాన్ని మనం ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటున్నాం. ఆ ఆథరైజ్డ్ క్యాపిటల్, అధీకృత మూలధనంలో సగానికి పైగా చెల్లించిన మూలధనం, మనకు చందా మూలధనం ఉండాలి. ఆథరైజ్డ్ క్యాపిటల్ సగానికి పైగా చందా మూలధనం ఉండాలి. సబ్స్క్రిప్షన్ క్యాపిటల్ ఉండాలి. ప్రజల దగ్గర నుంచి స్వీకరించినటువంటి మూలధనం ఉండాలి.
అలాగే చందా మూలధనంలో మళ్ళీ ప్రజలు వాటాలు పెడతామని చందా ఇస్తామని చెప్తేనే కాదు, అందులో మళ్ళీ చందా మూలధనంలో సగానికి పైగా చెల్లించిన మూలధనం ఉండాలి. పబ్లిక్ ఆ చందా మూలధనం పబ్లిక్ మనీ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి పైగా పబ్లిక్ చెల్లించుండాలి. ఇలాంటి విధంగా బ్యాంకులు ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మూలధన స్వరూపం అనేది బ్యాంకులకు ఉంటుంది. కాబట్టి బ్యాంకులు అధీకృత మూలధనములో సగానికి పైగా చందా మూలధనం ఉండాలి. చందా మూలధనంలో మళ్ళీ సగానికి పైగా చెల్లించిన మూలధనం ఉండాలి. అలాగే అంతకుముందు మనము బ్యాంకులు ఓన్లీ సాధారణ వాటాలను మాత్రమే కలిగి ఉంటాయి, ఈక్విటీ వాటాలు మాత్రమే కలిగి ఉంటాయి. ఆధిక్యపు వాటాలు ప్రిఫరెన్స్ షేర్స్ బ్యాంకులు జారీ చేయవు. అర్థమవుతుందా? ఇంకా మనకు బ్యాంకింగ్ గురించి రైట్, చెల్లించిన వాటా విలువలో 2.5% కంటే ఎక్కువ కమిషన్ కానీ, బ్రోకరేజ్ కానీ, డిస్కౌంట్ కానీ ఏ రూపంలో అయినా సరే ఏ బ్యాంకింగ్ కంపెనీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంతకన్నా తక్కువకి వాటాలు ఎట్టి పరిస్థితుల్లో జారీ చేయకూడదు. అంటే 2.5% కన్నా ఎక్కువ వాటాలు అమ్మేటప్పుడు డిస్కౌంట్, ఎక్కువ బ్రోకరేజీ కానీ, కమిషన్ కానీ, డిస్కౌంట్ కానీ, పారితోషికం ఇలాంటివన్నీ కూడా ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా 2.5% అంటే 2.5% కన్నా ఎక్కువకి జారీ చేయకూడదు. అలాగే నెక్స్ట్ మూలధన ఖర్చులు, ప్రాథమిక ఖర్చులు, వ్యవస్థాగత ఖర్చులు, వాటాల అమ్మకాల కమిషన్, బ్రోకరేజీ, నష్టాలు, కనిపించని ఆస్తులు, ఖర్చులు పూర్తిగా రద్దు చేయకుండా ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా తన వాటాలపై డివిడెంట్ను చెల్లించకూడదు. సో కాబట్టి మనము ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా ప్రాథమిక ఖర్చులు, వ్యవస్థాగత ఖర్చులు అంటే బ్యాంకుని స్థాపించడానికి, ప్రమోట్ చేయడానికి అయినటువంటి ఖర్చులు, అలాగే వాటాలను అమ్మడానికి అయినటువంటి కమిషన్, బ్రోకరేజ్, అలాగే కనిపించినటువంటి ఆస్తుల రద్దు, ఇలాంటివన్నీ ఫస్ట్ వాటిని రద్దు చేసిన తర్వాతే ఈ బ్యాంకింగ్ కంపెనీలు తమ యొక్క వాటాదారులకి డివిడెండ్లు ప్రకటిస్తాయి. సో అర్థమవుతుందా? సో కాబట్టి బ్యాంకింగ్ వ్యాపారం చేసేటువంటి సంస్థలు మొదట వాళ్ళకి అయినటువంటి ప్రాథమిక ఖర్చులు, వ్యవస్థాపకత ఖర్చులు, వాటాల అమ్మకంపై కమిషను, బ్రోకరేజీ, కనిపించిన ఆస్తులు రద్దు, ఇలాంటి మొత్తాలన్నిటినీ వాళ్ళకు వచ్చినటువంటి లాభాల నుంచి రద్దు చేసిన తర్వాత మాత్రమే వాటాదారులకి డివిడెండ్ ప్రకటించాలి. సో అలాగే మన దేశంలో నమోదైన ఏ బ్యాంకింగ్ కంపెనీ అయినా మరొక బ్యాంకింగ్ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని తన కంపెనీ యొక్క బ్యాంకింగ్ కంపెనీ యొక్క డైరెక్టర్ గా ప్రకటించడానికి వీలు లేదు. భారతదేశంలో ఒక బ్యాంకింగ్ కంపెనీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మరొక బ్యాంకింగ్ కంపెనీకి డైరెక్టర్ గా ప్రకటించడానికి వీలు లేదు. అర్థమవుతుందా? అలాగే రిజర్వులు, వాటాల ప్రీమియం, ఈ నిల్వలు మొత్తం కలిపి చెల్లించినటువంటి మూలధనానికి సమానమయ్యేంత వరకు ప్రతి సంవత్సరము నికర లాభంలో 25% శాసనాత్మక రిజర్వుకు మళ్లించాలి. దాన్నే మనము స్టాట్యుటరీ రిజర్వ్ అంటాడు. అంటే ప్రతి బ్యాంకింగ్ కంపెనీ కూడా రిజర్వులు మరియు వాటా ప్రీమియం ఈ నిల్వల మొత్తము చెల్లించిన మూలధనానికి సమానంగా అయ్యేంత వరకు ప్రతి సంవత్సరము నికర లాభంలో నుంచి 25% శాసనాత్మక రిజర్వు, స్టాట్యుటరీ రిజర్వ్ అంటాం దాన్ని, శాసనాత్మక రిజర్వు. కాబట్టి ఈ
బ్యాంకులు అనేది మనకు పార్లమెంట్ లో ప్రత్యేక శాసనం చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి ఇవి కంపల్సరిగా వాళ్ళకు వచ్చినటువంటి నికర లాభాల్లో 25% శాసనాత్మక రిజర్వ్కు మళ్లించాలి. శాసనాత్మకమైనటువంటి రిజర్వ్కు మళ్లించాలి. అలాగే దీర్ఘకాలిక రుణాలు అనగా స్థిర కాలానికి బ్యాంకులో ఉంచి డిపాజిట్లు, దాన్ని డిమాండ్ డిపాజిట్లు కలిసి ఆ మొత్తంలో 3% సమానమయ్యే మొత్తానికి షెడ్యూల్డ్ బ్యాంకులు తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంకులో ఉంచాలి. అంటే బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు సంబంధించి ఈ స్థిర కాలానికి బ్యాంకులో ఉంచినటువంటి డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు ఈ మొత్తం కలిపి వాళ్ళు 3% సమానమయ్యేంత వరకు ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు అన్ని కూడా తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంచాలి. అలాగే బ్యాంకులు తన సొంత సెక్యూరిటీలపై, సొంత పూచీలపై ఎవరికి కూడా లోన్స్, రుణాలు మంజూరు చేయడానికి వీల్లేదు. అలాగే భారతదేశంలో నెలకొల్పబడినటువంటి ప్రతి బ్యాంకింగ్ కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్, దీనే మనము సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంట కూడా అనొచ్చు, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉంటాయి. భారతదేశంలో నెలకొల్పబడినటువంటి ప్రతి ప్రైవేటు, పబ్లిక్ బ్యాంకింగ్ సంస్థలు దేని పర్యవేక్షణలో ఉంటాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు బ్యాంకింగ్ సంస్థల గురించి మనం చెప్పుకున్నటువంటి సాధారణ అంశాలు మళ్ళొకసారి వివరంగా పాయింట్ వైజ్ చెప్తాను చూడండి. సో బ్యాంకింగ్ కంపెనీలు అధీకృత మూలధనంలో చందా మూలధనం సగానికి పైగా ఉండాలి. అలాగే చందా మూలధనంలో చెల్లించిన మూలధనం కూడా సగానికి పైగా ఉండాలి. ఇది ఒకటి బ్యాంకింగ్లకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. అలాగే బ్యాంకింగ్ కంపెనీ మూలధనం సాధారణ వాటాలను మాత్రమే కలిగి ఉంటాయి. బ్యాంకింగ్ కంపెనీలు సాధారణ వాటాలను మాత్రమే కలిగి ఉంటాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ అయితే 1/7/1944 ముందు కంపెనీలు మూలధనం విషయంలో సాధారణ వాటాలు, ఆధిక్యపు వాటాలు ఉండవచ్చు. కానీ దీన్ని ఇప్పుడు ప్రస్తుతము బ్యాంకింగ్ కంపెనీలు ఓన్లీ సాధారణ అంటే ఈక్విటీ వాటాలు మాత్రమే జారీ చేస్తాయి. పోతే ఇంకా మనకు మూడో పాయింట్, బ్యాంకులు చెల్లించిన వాటా విలువలో 2.5% అంటే 2.5% కంటే ఎక్కువ కమిషన్, బ్రోకరేజీ, డిస్కౌంట్, పారితోషికం వీటి రూపంలో కంపెనీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానికి ఆ వాటా విలువకి 2.5% తగ్గించి ఏ కంపెనీలు కూడా వాటాలు జారీ చేయడానికి వీలు లేదు. 2.5% అంటే ఎక్కువ కంపెనీ, అది డిస్కౌంట్ అయినా, కమిషన్ అయినా, బ్రోకరేజ్ అయినా, ఏ రకంగానైనా సరే, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంతకంటే ఎక్కువ కంపెనీలు డిస్కౌంట్ కు వాటాలు జారీ చేయడానికి వీలు లేదు. ఓకేనా? అలాగే మనకు భారతదేశంలో నెలకొల్పబడినటువంటి ప్రతి బ్యాంకింగ్ కంపెనీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మూలధన ఖర్చులు, వ్యవస్థాపక ఖర్చులు, అమ్మకాల కమిషన్, బ్రోకరేజీ, ఈ కనిపించినటువంటి ఆస్తులు రద్దు, వీటిలన్నిటినీ రద్దు చేసేంత వరకు ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా డివిడెండ్ ప్రకటించడానికి వీలు లేదు. ఓకేనా? నెక్స్ట్, మన దేశంలో నమోదైన ఏ బ్యాంకింగ్ కంపెనీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరొక బ్యాంకింగ్ కంపెనీకి డైరెక్టర్ గా నియమించడానికి వీలు లేదు. అలాగే రిజర్వులు, ప్రీమియంలు ఇవి మొత్తం కలిపి చెల్లించిన మూలధనంకు సమానమయ్యేంత వరకు
రిజర్వులు, వాటాల ప్రీమియం ఈ రెండు కలిపి చెల్లించిన మూలధనంకు సమానమయ్యేంత వరకు ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా వాటాదారులకి డివిడెండ్ ప్రకటించకూడదు. అర్థమవుతుందా? అంటే ప్రతి బ్యాంకింగ్ కంపెనీ మొదట ఏం రద్దు చేసుకోవాలి? ఈ వాళ్ళకైనటువంటి ప్రాథమిక ఖర్చులు, వ్యవస్థాపక ఖర్చులు అవి రద్దు చేయాలి అని చెప్పారు. అలాగే ప్రతి ఈ రిజర్వులు, వాటాల ప్రీమియము రెండు కలిపి చెల్లించినటువంటి మూలధనానికి సమానమయ్యేంత వరకు ప్రతి సంవత్సరము 25% శాసనాత్మక రిజర్వుకు మళ్లించాలి. 25% శాసనాత్మక రిజర్వుకు మళ్లించాలి. అలాగే దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలానికి సంబంధించినటువంటి బ్యాంకులు ఇచ్చేటువంటి ఈ డిపాజిట్లు, వాటికి సంబంధించినటువంటి డిమాండ్ డిపాజిట్స్ ఇవి కలిపి మొత్తం 3% సమానమయ్యేంత వరకు మొత్తానికి షెడ్యూల్డ్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి. అలాగే బ్యాంకులు తన సొంత సెక్యూరిటీలు పెట్టుకుని ఏ బ్యాంకింగ్ కంపెనీలు కూడా రుణాలు ఇవ్వరాదు. అలాగే భారతదేశంలో ఉన్న బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంకు సాధారణ పర్యవేక్షణలో ఉంటాయి. సో ఇవి మనము బ్యాంకింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి అకౌంట్స్ వేయబోయే ముందు మనము బ్యాంకులకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్, మామూలుగా సాధారణంగా మనము బ్యాంకుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. అలాగే నెక్స్ట్ అసలు బ్యాంకులు ఏ ఖాతాలు నిర్వహిస్తాయి, వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లో పొందుపరచబడ్డ ఉన్నాయి. సో కాబట్టి ఈ సెక్షన్ 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ మనకు సెక్షన్ 29 నుంచి 33 వరకు గల సెక్షన్ లో ఈ బ్యాంకింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి ఖాతాలు, ఏమేం ఖాతాలు నిర్వహించాలి, వాటికి సంబంధించినటువంటి ఆడిట్ ఎలా ఉండాలి, అలాగే ఆడిటర్ అనే అతని యొక్క బాధ్యతలు, విధులు ఏంటి అనేది మనకు అన్ని కూడా ఈ చట్టంలోని 29వ సెక్షన్ నుంచి 33 వరకు గల సెక్షన్ లో ఈ కంపెనీలు ఏ ఖాతాలు నిర్వహించాలి, మరియు వాటికి సంబంధించినటువంటి ఆడిట్, వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మనకు ఈ 29 సెక్షన్ 29 నుంచి 33 వరకు గల వివిధ సెక్షన్లో వాళ్ళు వివరంగా తెలియచేయడం జరిగింది. వాటిలో తెలియచేసినటువంటి అంశాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే 29 నుంచి 33 వరకు గల సెక్షన్ లో ఫస్ట్ వాళ్ళు చెప్పేటువంటిది ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్, సాంవత్సరిక ఖాతాలు తయారీ. ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్. సో భారతదేశంలో నమోదైన ప్రతి బ్యాంకింగ్ కంపెనీ, వ్యాపారము తన శాఖలు అంటే అనుబంధ సంస్థలు, తన శాఖలు అలాగే తన బ్యాంకింగ్ కంపెనీకి సంబంధించినటువంటి శాఖలు వివిధ ప్రదేశాల్లో ఉంటాయి. తాలూకు వ్యవహారాలు ప్రతి సంవత్సరము మార్చి 31న చట్టంలో, బ్యాంకింగ్ చట్టంలోని షెడ్యూల్డ్ 3 అలాగే ఫామ్ ఏ అంటే ఆస్తి అప్పులు పట్టి, ఫామ్ బి అంటే లాభ నష్టాల ఖాతా, అందులో పొందుపరిచినటువంటి ఆ ఫార్మాట్స్, అందులో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాలి. బ్యాంకింగ్ కంపెనీలు సాంవత్సరిక ఖాతాలు మార్చి 31వ తారీఖున బ్యాంకింగ్ కంపెనీలు తమకు సంబంధించినటువంటి శాఖల తాలూకు అకౌంట్స్ అన్ని కూడా మార్చి 31 తారీఖున తయారు చేయవలసి ఉంటుంది. అంటే ఈ మార్చి 31వ తారీఖు వాళ్ళు ఈ బ్యాంకింగ్ చట్టంలోని షెడ్యూల్డ్ 3లోని
ఫామ్ ఏ అంటే ఆస్తి అప్పులు పట్టి, ఫామ్ బి అంటే లాభ నష్టాల ఖాతా. సో అందులో వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ లో వాళ్ళు ముగింపు లెక్కలు తయారు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది సాంవత్సరిక ఖాతాలకు సంబంధించినటువంటి బ్యాంకుల యొక్క సాంవత్సరిక ఖాతాలు, ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్ సంబంధించినటువంటి ఆ చట్టంలో పొందుపరిచినటువంటి నియమం. అలాగే బ్యాంకింగ్ కంపెనీ చట్టంలో స్థిరత్వం లేనప్పుడు, అంటే బ్యాంకింగ్ కంపెనీల చట్టంలో స్థిరత్వం లేనప్పుడు అవి కంపెనీల చట్టము 1956లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు లోబడి కూడా ముగింపు లెక్కలు తయారు చేసుకోవచ్చు. అంటే కంపెనీల చట్టంలో స్థిరత్వం లేదనుకోండి, ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి, అలాంటప్పుడు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో కాకుండా భారత కంపెనీల చట్టం 1956లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా కూడా బ్యాంకులు ముగింపు లెక్కలు తయారు చేయొచ్చు. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ సాంవత్సరిక ఖాతాలు తయారు చేయడం అయింది. పోతే నెక్స్ట్ ఖాతాలు ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. సో బ్యాంకింగ్ కంపెనీలు ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల ఖాతాను చార్టర్డ్ అకౌంట్ ద్వారా ఆడిట్ చేయవాలి. బ్యాంకులు ఈ ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల ఖాతాను ఎవరి ద్వారా ఆడిట్ చేయాలి? చార్టర్డ్ అకౌంట్ ద్వారా ఆడిట్ చేయాలి. సో ఈ ఆడిటర్ ని ఎలా నియమించాలి, అతనికి ఉండేటువంటి విధులు బాధ్యతలు ఏంది అనేది మనకు కంపెనీల చట్టం 1956లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలన్నీ ఆడిట్ కి, వాడికి అర్హతలు ఏంటి, వాడి యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి అనేటివన్నీ కూడా మనకు కంపెనీల చట్టం 1956లో పొందుపరచబడి ఉంటాయి. సో దానికి అనుగుణంగా వాళ్ళు ఆడిటర్ నియమించుకోవాలి. సో కాబట్టి ఈ ఆడిటరు ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల ఖాతా వాటిని ఆడిట్ చేయడంతో పాటు దాని మీద రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల ఖాతాకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒక బ్రీఫ్ నోట్ కూడా దాని గురించి అతను రిటర్న్ గా రాసి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ఆడిట్ రిపోర్ట్ అంటాం. సో కాబట్టి ఇది ఖాతా. కాబట్టి ఖాతాలు ఆడిట్ అంటే బ్యాంకింగ్ కంపెనీలు ఆస్తి అప్పులు పట్టిని లాభ నష్టాల ఖాతాని వాళ్ళు చార్టర్డ్ అకౌంట్ చేత ఆడిట్ చేపించాలి. ఇలా ఆడిట్ కి సంబంధించినటువంటి అర్హతలు, వాటికి సంబంధించినటువంటి విధులు బాధ్యతలు అన్ని కూడా మనకు కంపెనీల చట్టం 1956లో పొందుపరిచినటువంటి దానికి లోబడి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ పోతే ఖాతాల ఫైలింగ్. ఖాతాల ఫైలింగ్ అంటే ఆడిటర్ నివేదికతో పాటు చేసిన ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల ఖాతా ఇవి 3 ప్రతులను సంబంధిత సంవత్సరం ముగిసిన 3 నెలల లోపు ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. ఆడిటర్ నివేదికతో పాటు ఆస్తి అప్పులు పట్టి ఈ లాభ నష్టాల ఖాతా 3 ప్రతులు అంటే జెరాక్స్ చేసి 3 కాపీస్ ఎవరికి పంపించాలి అంటే ఆ సంవత్సరం ముగిసినటువంటి 3 నెలల లోపల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అవసరమైతే వీళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొక 3 నెలల టైం కూడా అనుమతించవచ్చు. ఒకవేళ అవసరం అనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ముగింపు లెక్కలు తయారు చేసి, అంటే ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల ఖాతా దాంతో వాటితో పాటు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మార్చి 31 ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ 3 నెలల లోపల వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలి. అవసరం అనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొక 3 months టైం కూడా పొడిగించవచ్చు. అలాగే ఈ బ్యాంకింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి ఆ ఫైనల్ అకౌంట్స్ ముగింపు లెక్కల్ని, అంటే లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టి, ఆడిటర్ రిపోర్టు ఇవన్నీ కలిపి మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు కంపెనీల రిజిస్ట్రార్ కూడా సమర్పించాలి. కంపెనీల రిజిస్ట్రార్ కూడా ప్రతి బ్యాంకింగ్ కంపెనీ వాటికి సంబంధించినటువంటి శాఖలు వాటి తాలూకు అన్ని ఆస్తి అప్పులు పట్టి ముగింపు లెక్కలు అన్ని కూడా తయారు చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు కంపెనీల రిజిస్ట్రార్ కూడా సమర్పించాలి. సో దీన్ని మనం ఖాతాల ఫైలింగ్ అని చెప్పవచ్చు. ఖాతాల
ఫైలింగ్. అలాగే నెక్స్ట్ వన్ ఖాతాల ప్రచురణ. ఖాతాల ప్రచురణ అంటే ఈ ఆడిట్ చేసినటువంటి లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి అన్ని కూడా ప్రజలందరూ చదివేటువంటి వార్తాపత్రికల్లో ఆ ప్రధాన కార్యాలయం కలటువంటి బ్యాంకింగ్ ప్రధాన కార్యాలయం కల ప్రదేశంలో ప్రజలందరూ చదివేటువంటి వార్తాపత్రికల్లో ప్రచురణ చేపించాలి. ఆ కంపెనీకి నిర్ణీత కాలానికి లేదా ఆ సంవత్సర కాలంలో ఆ కంపెనీ ఆర్జించినటువంటి లాభ నష్టాలు, ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితి, వీటిలన్నిటినీ తెలియచేసే విధంగా వాళ్ళు వార్తాపత్రికల్లో ప్రచురణ చేపించాలి. అది ప్రజలు చదివేటువంటి వార్తాపత్రికలు ఏ అయితే ఉంటాయో వాటిలో వాళ్ళు ప్రచురణ చేపించాలి. ఇది బ్యాంకింగ్ ఖాతాలు వాటికి సంబంధించినటువంటి ఆడిట్. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 29 నుంచి 33 వరకు గల వివిధ సెక్షన్లో వాళ్ళు వివరంగా తెలియజేశారు. 4 సెక్షన్స్ 29 సాంవత్సరిక ఖాతాలు, యాన్యువల్ అకౌంట్స్ ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్, అలాగే ఖాతాల ఆడిట్, ఖాతాల ఫైలింగ్, ఖాతాల ప్రచురణ. సో వీటికి సంబంధించినటువంటి వాళ్ళు క్లియర్ గా ఖాతాలు ఎప్పుడు తయారు చేయాలి, ముగింపు లెక్కలు ఎప్పుడు తయారు చేయాలి, అవి దానికి ఏ నియమ నిబంధనలకు లోబడి ఉండాలి అనేది మనకు చెప్పడం జరిగింది. కాబట్టి బ్యాంకింగ్ కంపెనీలు ముగింపు లెక్కలు మార్చి 31వ తారీఖున బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 3వ షెడ్యూల్డ్ ఫామ్ ఏ అంటే ఆస్తి అప్పుల పట్టి, ఫామ్ బి అంటే లాభ నష్టాల ఖాతా, అందులో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఖాతాలు ప్రిపేర్ చేయాలి. సో ఆ ఖాతాని ఆడిట్ చేపించాలి. ఆ ఖాతాని ఆడిట్ చార్టెడ్ అకౌంట్ చేత, అంటే ఎవరు పడితే వాళ్ళని చార్టెడ్ అకౌంట్ గా నియమించడానికి వీలు లేదు. అర్థమవుతుందా? ఈ చార్టెడ్ అకౌంట్ కి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మనకు కంపెనీల చట్టం 1956లో ఆడిటర్ ఏంటి, ఆడిటర్ యొక్క అర్హతలు ఏంటి, దాని యొక్క నియమ నిబంధనలన్నీ కూడా 1956 కంపెనీల చట్టంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు లోబడి ఉండాలి ఆడిటర్ యొక్క విధులు బాధ్యతలు అన్నీ కూడా. ఓకేనా? అలాగే ఖాతాల ఫైలింగ్ అంటున్నాం, ఖాతాల ఫైలింగ్. సో కాబట్టి ఈ ఆడిటర్ రిపోర్ట్ తో పాటు లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టి, ఇవి 3 ప్రతులు చేసి, అంటే 3 కాపీలు చేసి వాళ్ళు మార్చి 31తో ముగినటువంటి అకౌంట్ సంవత్సరం ముగిసిన తర్వాత 3 నెలల లోపల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలి. అవసరం అనుకుంటే ఇంకొక 3 నెలల సమయము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొడిగించవచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సమర్పించినటువంటి ఆర్థిక నివేదికలు ఏవైతే ఉన్నాయో, ఆ లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టి, ఈ కంపెనీల రిజిస్ట్రార్ కూడా సమర్పించాలి. కంపెనీల యొక్క రిజిస్ట్రార్ కూడా వాళ్ళు ఈ ఆడిటర్ రిపోర్టు, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టి అన్ని కూడా కంపెనీల రిజిస్ట్రార్ కూడా సమర్పించవలసి ఉంటుంది. అలాగే దాన్ని మనం ఇక్కడ ఖాతాల ఫైలింగ్ గా చెప్పుకుంటున్నాము. అలాగే ఖాతాల ప్రచురణ. సో కాబట్టి ఈ బ్యాంకింగ్ కంపెనీకి సంబంధించినటువంటి లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టి, ఆడిటర్ రిపోర్ట్ ను అకౌంటింగ్ సంవత్సరం ముగిసిన 6 నెలల లోపల ప్రధాన కార్యాలయం ఉన్న చోట ప్రజలు చదివేటువంటి వార్తాపత్రికల్లో దాన్ని ప్రచురణ చేపించాలి. సో ఇది మనకు ఆ బ్యాంకింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి ఖాతాలు, వాటికి సంబంధించినటువంటి ఆడిట్ లో మనకు 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లో పొందుపరిచినటువంటి సెక్షన్స్ 29 నుంచి 33 వరకు గల వివిధ సెక్షన్లో వివరంగా తెలియజేయడం జరిగింది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఈ అకౌంటింగ్ విధానం. అకౌంటింగ్ విధానం బ్యాంకులో వర్తక ఉత్పత్తి సంస్థలకు అకౌంటింగ్ విధానానికి, బ్యాంకింగ్ అకౌంటింగ్ విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. అకౌంటింగ్ విధానము వర్తక వ్యాపార సంస్థలు వాళ్ళు చేసేటువంటి అకౌంటింగ్ విధానం వేరు. బ్యాంకింగ్ కంపెనీలు
అకౌంటింగ్ విధానం వేరు. ఎందుకంటే ఇక్కడ బ్యాంకింగ్ కంపెనీకి ఖాతాదారులు చాలా అధిక మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మొత్తాలు క్రెడిట్ డెబిట్ నిల్వలు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా బ్యాంకులు అకౌంటింగ్ విధానాన్ని రూపొందించుకోవాలి. సో కాబట్టి అందుకనే మనము వర్తక వ్యాపార సంస్థలు అకౌంటింగ్ విధానం వేరు, బ్యాంకింగ్ సంస్థల యొక్క అకౌంటింగ్ విధానం వేరు అంటున్నాం. కాబట్టి ఇక్కడ బ్యాంకింగ్ సంస్థలు ఒక సాధారణ ఆవర్జ, ప్రతి ఖాతాదారునికి ఒక ప్రత్యేక ఆవర్జ, ఒక ప్రత్యేక ఖాతాను ఓపెన్ చేసి అతనికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా అందులో నమోదు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎందుకయ్యా ఇక్కడ అంటే బ్యాంకుకి ఖాతాదారులు అధిక మొత్తంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తాలు క్రెడిట్ డెబిట్ నిల్వలు ఎప్పటికప్పుడు వాళ్ళకి వెంటనే తెలుసుకునే విధంగా అకౌంటింగ్ విధానాన్ని బ్యాంకులు అవలంబిస్తాయి. సో కాబట్టి మనకు బ్యాంకులు వ్యక్తిగత ఆవర్జ ఖాతాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి ప్రతి ఖాతాదారునికి ఒక ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసి అందులో అతనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ అందులో నమోదు చేయడం జరుగుతుంది. దాని నకలును కూడా ఒకటి మనకు పాస్బుక్ రూపంలో ఇస్తుంది. దాన్నే మనం పాస్బుక్ అంటాం. బ్యాంకింగ్లు ప్రతి ఒక్క బ్యాంకింగ్ సంస్థలు ప్రతి ఖాతాదారునికి ఒక ప్రత్యేక సాధారణ వ్యక్తిగత ఖాతాని ప్రారంభించి అందులో అతనికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలన్నింటినీ నమోదు చేస్తూ వస్తుంది. దాని యొక్క నకలును మనకు ఒకటి ఇస్తుంది. దాన్నే మనం పాస్బుక్ అంటాం. ఓకేనా? సో ఇలా బ్యాంకింగ్ కంపెనీలు ఏ రోజుకు ఆ రోజుకి వెరసలు మొత్తం తెలుసుకునే విధంగా అకౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తాయి. కాబట్టి అలాగే సాధారణ ఆవర్జ నుండి ఏ రోజుకు ఆ రోజు అంకణాన్ని తయారు చేసుకునేటువంటి విధంగా కూడా వాటికి అకౌంటింగ్ విధానం ఉండాలి. సో ఏ రోజుకి ఆ రోజుకి వాళ్ళు టోటల్ గా ఏమేం ట్రాన్సాక్షన్స్ ఈ రోజు చేశారు ఏంటి మొత్తం ఆ రోజుకి ఆ రోజుకి వాళ్ళకి టాలీ అయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. సో కాబట్టి వర్తక వ్యాపార సంస్థల అకౌంటింగ్ విధానం వేరు, ఇక్కడ మనకు బ్యాంకింగ్ సంస్థల యొక్క అకౌంటింగ్ విధానం వేరు. సో కాబట్టి ఇక్కడ మనము ఈ సందర్భంగా బ్యాంకులు నిర్వహించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు, బ్యాంకులు ఎలాంటి ఖాతా పుస్తకాలు నిర్వహిస్తాయి, అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఖాతా పుస్తకాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. అలాగే మొదటిది నగదు పుస్తకం. నగదు పుస్తకంలో మళ్ళీ నగదు పేమెంట్స్, నగదు చెల్లింపులకి ఒక అధికారి ఉంటారు. నగదు రిసీప్ట్స్ సంబంధించినటువంటి అధికారి దగ్గర నగదు రిసీప్ట్స్ సంబంధించినటువంటి బుక్, నగదు పేమెంట్స్ సంబంధించినటువంటిది నగదు పేమెంట్స్ సంబంధించినటువంటి అధికారి దగ్గర ఇట్లా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఖాతాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాధారణ ఆవర్జ మనం ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాం. సో కాబట్టి ఈ ఆవర్జాలో పై చూపిన సహాయక లేదా చిట్టా కంట్రోల్ ఖాతాలు సహాయక పుస్తకాల్లో చూపని మరియు ఆస్తులు చూపుతారు. సో కాబట్టి ఈ రుణాలకు సంబంధించినటువంటి ఒక ఆవర్జ ఉంటుంది, లేదా మనం ఇప్పుడు చెప్పాం పుచ్చుకునేటువంటి నగదు అధికారి కౌంటర్ నగదు పుస్తకం, చెల్లించేటువంటి నగదు అధికారి కౌంటర్ నగదు పుస్తకం, కరెంట్ ఖాతాలు ఆవర్జ, అలాగే పొదుపు ఖాతాలు ఆవర్జ, స్థిర డిపాజిట్లు ఆవర్జ, డిస్కౌంట్ లేదా డిస్కౌంట్ చేసిన బిల్లులు కొనుగోలు ఆవర్జ, రుణాలు ఆవర్జ, క్యాష్ క్రెడిట్లు ఆవర్జ, ఇలా ఖాతాదారులు అంగీకారాలు, ఎండార్స్మెంట్లు, గ్యారంటీ ఆవర్జ, రికరింగ్ డిపాజిట్లు ఖాతాల ఆవర్జ, వీటికి అన్నిటికి సంబంధించినటువంటి పుస్తకాలు బ్యాంకులు నిర్వహించడం జరుగుతుంది. మళ్ళొకసారి చూడండి, బ్యాంకులు నిర్వహించేటువంటి పుస్తకాలు, బ్యాంకులకు అవసరమైనటువంటి పుస్తకాలు ఏంటి అంటే పుచ్చుకునేటువంటి నగదు అధికారి నగదు పుస్తకం, చెల్లించే నగదు అధికారి కౌంటర్ నగదు పుస్తకం, కరెంట్ ఖాతాలు ఆవర్జ,
పొదుపు బ్యాంకు ఖాతాల ఆవర్చ, స్థిర డిపాజిట్ ఖాతాల ఆవర్చ, పెట్టుబడుల ఆవర్చ, డిస్కౌంట్ చేసిన బిల్లులు మరియు కొనుగోలు ఆవర్చ, రుణాల ఆవర్చ, క్యాష్ క్రెడిట్ల ఆవర్చ, అలాగే ఖాతాదారులు అంగీకారాలు వీటికి సంబంధించినటువంటి ఎండోమెంట్, గ్యారంటీ ఆవర్చ, రికరింగ్ డిపాజిట్లు ఆవర్చ, ఇలాంటి అనేక పుస్తకాలని బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఇంకొక విధానం ఏంటంటే బ్యాంకులు చీటీ విధానం ద్వారా నమోదు చేస్తాయి. అంటే దాన్ని మనము స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అంటాం. స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్, చీటీ విధానం ద్వారా నమోదు అంటే బ్యాంకు వాళ్ళే లోపల ముద్రించినటువంటి పత్రాల్ని ఖాతాదారుల ద్వారా నింపి దాని ఆధారంగా వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. దాన్నే స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అంటాం, చీటీ విధానం ద్వారా నమోదు. సో బ్యాంకు ఏ ఖాతాదారుడు నేరుగా వెళ్ళి నోటు ద్వారా నాకు డబ్బులు ఇయ్యంటేనో నా డబ్బులు బ్యాంకులో ఇయ్యంటేనో వ్యవహారాలు నమోదు చేయవు. బ్యాంకులే ముద్రించినటువంటి లోపల ముద్రించినటువంటి ఆ ఫార్మ్స్ ఉంటాయి, పే స్లిప్స్, పేన్ స్లిప్, క్రెడిట్ ఫార్మ్స్, విత్ డ్రా ఫార్మ్స్. దాంట్లో మనము నమోదు ఖాతాదారుని నమోదు చేస్తారు, నాకు ఇంత డబ్బులు అవసరము ఇవ్వు అని, లేదా నా డబ్బులు ఇంత బ్యాంకులో ఇయ్యి అని దాంట్లో నమోదు చేస్తేనే ఆ స్లిప్ ద్వారానే వాడు అతని యొక్క వ్యాపార వ్యవహారాల్ని అతని ఖాతాలో ఎంట్రీ వేయడం జరుగుతుంది. అందుకనే దీన్ని మనము స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అంటున్నాం, చీటీ విధానం ద్వారా నమోదు. ఎందుకంటే బ్యాంకుకి ఖాతాదారులు అధిక మొత్తంలో ఉంటారు. అధిక మొత్తంలో ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి నోటు మాటదారు అతను ద్వారా చేస్తే వాళ్ళు అవన్నీ గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి బ్యాంకులు ఏం చేస్తాయంటే చీటీ విధానం ద్వారా నమోదు చేస్తాయి. చీటీ విధానం ద్వారా నమోదు అంటే బ్యాంకులో లోపలే ముద్రించినటువంటి చీటీలు ఉంటాయి. ఆ చీటీలకి మనకు ఉదాహరణలు పెయిన్ స్లిప్, చెక్కులు, అలాగే విత్ డ్రా ఫార్మ్స్. వీటిలో మనం రాసి ఖాతాదారులే వాళ్ళ చేత్తో రాసి వాళ్ళు నింపిస్తారు. సో నాకు ఇంత అవసరం నగదు అవుతుంది, నా బ్యాంక్ లో ఉన్నటువంటి నగదు ఇవ్వండి, లేదా నాకు ఇంత నగదు ఉంది దీన్ని నా అకౌంట్ లో డిపాజిట్ చేయండి అని ఆ స్లిప్ లో రాసిస్తేనే దాని ఆధారంగా వాళ్ళు మనం ఆ వోచర్ తీసుకుని దాని ఆధారంగా మనం ఆ వ్యక్తి యొక్క ఖాతాలో ఎంట్రీ వేయడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ చీటీ విధానం ద్వారా నమోదు అంటాం. కాబట్టి చీటీ విధానం ద్వారా నమోదు అంటే వ్యవస్థ లోపల తయారు చేసిన లేదా ఖాతాదారులు నింపిన చీటీల ఆధారంగా చేసుకొని నమోదు చేస్తారు. ఏంది? వ్యవస్థ లోపల తయారు చేసిన లేదా ఖాతాదారులు నింపిన చీటీల ద్వారా వీళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రారంభ పుస్తకంలో వాళ్ళు నమోదు చేయాలి అంటే ఈ చీటీలే వాళ్ళ ఆధారం. ప్రారంభ పుస్తకంలో లేదా సహాయక పుస్తకాల్లో హద్దులు కూడా ఈ చీటీల నుండే నమోదు చేస్తారు. కాబట్టి బ్యాంకింగ్ కంపెనీలో ముఖ్యమైనటువంటి చీటీలు, జమ కట్టే చీటీలు, పే స్లిప్, చెక్స్. సో కాబట్టి వీటిని ఎవరు నింపుతారు అంటే బ్యాంకు యొక్క ఖాతాదారులు నింపుతారు. కాబట్టి ఈ చీటీలు ఆవర్జాలు నమోదు చేయడానికి ఆధారంగా ఉంటాయి. ఈ చీటీలు ఆవర్జాలు నమోదు చేయడానికి ఆధారంగా ఉంటాయి. సో కాబట్టి ఈ మళ్ళీ దీనికి మనకు చాలా ఇంపార్టెంట్, దీనికి 3 మార్క్స్ చాలా సార్లు అడుగున్నాడు. స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఏంటి, దీనివల్ల బ్యాంకులు ఎందుకు ఈ చీటీ విధానం ద్వారా నమోదు అవలంబిస్తాయి, ఖాతాదారులు ఎప్పటికప్పుడు వాళ్ళ ఖాతాలను ఎప్పటికప్పుడు క్రమబద్ధం చేస్తూ ఉండాలి. ఎందుకనగా ఖాతాదారుడికి బ్యాంకుకు ఏ క్షణాలైన చెక్కులు సమర్పించవచ్చు. సో కాబట్టి ఈ విధానం ద్వారా ఖాతాలను క్రమబద్ధంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఈ చీటీ విధానం ద్వారా అంటే వాళ్ళు ఎవరు నోటు ద్వారానో అడిగితేనో లేకపోతే నోటు ద్వారా చెప్పిన అకౌంట్ లో అంటేనో వేయరు. సో ఈ చీటీ ద్వారా వ్యవహారాలన్నీ సక్రమంగా నమోదు చేస్తారు. కాబట్టి బ్యాంకింగ్ వ్యవహారాలు ఖాతాదారుడు ఏ క్షణంలోనైనా బ్యాంక్ కి డిపాజిట్ చేయడానికి లేదా విత్డ్రాల్ చేయడానికి రావచ్చు. కాబట్టి వాళ్ళు బ్యాంకింగ్ వ్యవహారాలను సక్రమంగా నిర్వర్తించడానికి ఈ చీటీ విధానం ద్వారా నమోదు అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. రైట్, సరే. మీరు అబ్బాయిలు చాలా తక్కువ మంది స్టార్ట్ అవ్వాలి. మీరు
మేము కాలేజీకి వస్తూ ఉన్నాం, మీకు అటెండెన్స్ రెగ్యులర్ గా ఏ రోజు అటెండెన్స్ ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎవరైతే వాళ్ళు క్లాసులకు జాయిన్ కావడం లేదో అబ్బాయిల్ని ప్రిన్సిపాల్ తో చెప్పి వాళ్ళు ఈ దాంట్లో గ్రూప్ లోంచి డిలీట్ చేసి పడేస్తాం. తర్వాత మీకు స్కూల్లో మీకు స్కాలర్షిప్లు రావు, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టించుకోరు. అది మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. మిగతా మీ ఫ్రెండ్స్ చెప్పండి. రైట్, ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. హలో 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 షేక్ హలో ఏమ్మా చూస్తాను రే, మీ క్లాస్ పోతాం రే కొట్రా.